మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఆషాఢమాస పూర్ణిమ అష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే కుజుడు, రాశిలోనే గురు సంచార స్థితి కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున గొడవలకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఎవరన్నా ఏదన్నా అన్నా మౌనం వహించండి. 99% యొక్క ప్రమాదాలను వివాదాలను గొడవలను దూరం చేసుకునే ప్రయత్నం అవుతుంది. కారణం ఏమిటయ్యా అనగా పై అధికారులు సహా ఉద్యోగస్తులు కింది స్థాయి వారందరూ కూడా మీ యొక్క బలహీనతను తెలుసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా వాళ్ళు సద్వినియోగపరుచుకునేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మీకు ఉజ్వల బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం పలకడానికి ఈ సమయం నాంది అని చెప్పి గమనించగలగాలి. అలాగే తృతీయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ వచ్చేటువంటి స్థిర చరాస్తులు, ప్రభుత్వం యొక్క ఉద్యోగము, ధనము మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార బిజినెస్ చేసే వారందరితో కూడా మీ వీలైనంతవరకు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు ప్రేమతత్వంతో ఉండండి. బంధుత్వంలో ఎనలేనటువంటి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి అన్నింటి విజయానికి మీరే ఆనందానికి కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు వక్ర గమన స్వక్షేత్రంలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక రకాలమైన వ్యాపార ఆకర్షణ, అన్నింటా విజయం, కొత్త కొత్త ఆలోచనలు, మీ యొక్క ఆలోచనకు ఇంటర్నెట్ కానీ ఆన్లైన్ ప్రపంచంలో కానీ ఎనలేనటువంటి ధనం మీ సొంతం కాబోతుంది. కనుక మనము ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, ఆషాఢమాస బహుళ అష్టమి సందర్భంగా మనము కొబ్బరికాయను కొట్టి అందులో నువ్వుల నూనెను పోసి లేకుంటే 5 రకాల నూనెను పోసి ఆ యొక్క నారికేల దీపాన్ని పెట్టి కాళభైరవ స్వామిని స్మరించడం వలన అద్భుతమైన కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి
గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 21/7/2024 ఆషాఢమాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వలన గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం. గురువులకు, తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం, మనం ఏదైనా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనల్ని క్షేమానుగోరి మనల్ని ముందుకు తీసుకెళ్లి సలహాలు ఇచ్చిన వారందరినీ కూడా ఆ రోజు గురుముఖత వారికి ఒక నమస్కారం తెలియచేసుకోవడం, వారిని కలవడం, వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి తెలుసుకోవాలి. మనమందరూ కూడా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం, అలాగనే గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద గారు, అలాగనే సకల దేవతలు, సద్గురు సాయినాథుడు, తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి. అలాగనే 28/7/2024 ఆషాఢమాస బహుళ అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా కపాళకాళ భైరవ స్వామి యొక్క పూజ. అంటే కాళభైరవుడికి పూర్ణిమ, అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు, పదనీయనక నేనున్నాను అని చెప్పే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కాలాన్ని శాసింపజేసే శక్తికి కాళభైరవుడికి ఉంటుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు. కనుక మనకు ఆషాఢమాసంలో కపాళకాళ భైరవ స్వామి యొక్క ఆశీస్సుల కోసం మనం ఆయన స్మరణ, అష్టకం, జపాన్ చేయడం, దానం చేయడము, సులకపు మహారాజు అనక కుక్కలకు రోజు అన్నం పెట్టడం, కాకులకు ఆహారాన్ని, వీలైతే మద్యాన్ని పోసి చూడండి, అద్భుతమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనము కాళభైరవ స్వామిని స్మరణ చేయడం వలన, ఇంట్లో ధ్యానించడం వలన, కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన, స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషం తొలగి విద్య ఆకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వ్యాపార ఆకర్షణ, వివాహకాల సమయంలో వధువుకు వరుడు, వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం, వ్యాపారంలో జనాకర్షణ, ధనాకర్షణ, పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అని అన్నింటా విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు కాళభైరవుడికి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.